అందరికీ కూడా శుభాశీస్సులండి. 2026 గాను జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల ఈ 3 మాసాలు కూడా కన్యా రాశి వారికి 3 మాసాలు కూడా విశేషమైనటువంటి ధనరాబడి, అప్రయత్న ధనలాభాలు, అలాగే ఎటువంటి చిన్న వ్యాపారాలైనా సరే పెద్ద వ్యాపారాలైనా సరే వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి ఎటువంటి వ్యాపారాలైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు. కన్యా రాశి వారికి 7వ ఇంట శని, సప్తమంలో శని ఉన్నప్పటికీ కూడా ఈ 3 మాసాలు కొంతవరకు గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఆర్థికపరమైనటువంటి విశేషమైన రాబడి, అప్రయత్న ధనలాభాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల ద్వారా లాభాలు కావచ్చు, లేదా ఇంకా ఇతరత్ర వ్యాపార లావాదేవీలు కావచ్చు, కలిసి వచ్చే అంశాలే అధికంగా ఉన్నాయి కన్యా రాశి వారికి. ఇదే కాకుండా విద్యార్థులకి చక్కని అనువైన కాలము. ఈ కన్యా రాశి వాళ్ళు ఎక్కువ శాతం విద్యార్థులు చక్కగా పాస్ అయ్యే అవకాశమే ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు చక్కగా మంచి మార్కులతోటి పాస్ అవుతారు, ఎక్కువ శాతం కూడా పాస్ అవుతారు. అలాగే వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు గతంలో మందకొడిగా కొనసాగినటువంటి వ్యాపారాలు ఇప్పుడు ఈ 3 మాసాలు కూడా ఉన్న పలాన మంచి ఊపందుకునే అవకాశం ఉంది, మంచి లాభాల బాటలో సాగే అవకాశము ఉంది. అలాగే మంచి వ్యాపార లావాదేవీల వల్ల వీళ్ళు కుటుంబ సౌఖ్యము, అలాగే నూతన వ్యాపారాలకి శ్రీకారం చుడతారు. అనుకున్న తడవే కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగరీత్యా ప్రయత్నం చేసే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగ లాభము ఉంది. దీంతోపాటు విదేశీ యానయోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి కలిసే వస్తుంది. అలాగే ఈ 3 మాసాల్లో ఎప్పుడైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు, విదేశాలకు వెళతారు, అక్కడ స్థిరపడతారు. దీంతోపాటు కూడా అక్కడ ఆర్థిక పరంగా కూడా పుంజుకుంటారు. అలాగే ఆస్తులు, చరాస్తులు కూడా కూడబెట్టుకునే అవకాశము ఉన్నది. అలాగే ఉన్నత అభివృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా విశేషమైనటువంటి అనుకూలత, ప్రజా ఆదరణ కావచ్చు, వాళ్ళు చేసే కాంట్రాక్ట్ లావాదేవీలు కావచ్చు, కలిసి వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఇదే కాకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉన్న స్థాయి నుంచి ఇంకా పెద్ద స్థాయికి కూడా ఎదిగే అవకాశం కూడా ఉంది. మంచి లీడర్ పొజిషన్లు అనుకూలంగా ఉన్నాయి కూడాను. దీంతోపాటు సప్తమంలో శని ఉండడం వల్ల కొంతమేర కొన్ని విషయాలలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో శుభకార్యాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. వివాహం కాని అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసాలలో 3 మాసాలలో కూడా, అనగా కొంత ఇప్పుడైతే పుష్యమాసంలో ముహూర్తాలు ఉండవు. అలాగే ఫిబ్రవరి మాసంలో కూడా శుక్రమూఢం వల్ల అనుకూలం లేదు. కానీ మార్చి నెలలో పాల్గొన మాసంలో ఈ కన్యా రాశి వాళ్ళకి ఊహించిన విధంగా అధిక శాతం వివాహ యోగాలు జరిగే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఆగిపోయినటువంటి సంబంధాలు కావచ్చు, కొత్తగా ప్రారంభం చేసుకున్న వాళ్ళకి కావచ్చు, తొందరగా చకచక అంటే తొలి మలి అనే అతి తక్కువ సమయంలోనే వివాహ ప్రయత్నాలు కలిసి రావడము, అలాగే మార్చి నెలలో పాల్గొన మాసంలో వివాహ శుభకార్యాలు అధికంగా పాల్గొనడము, విందులు, వినోదాలు, చిన్న శుభకార్యాలు కానీ పెద్ద పెద్ద శుభకార్యాలు కానీ పాల్గొనడం కానీ, వీళ్ళ కుటుంబంలో జరగడం కానీ, లేదా వీళ్ళ చేతుల మీదుగా ఇతర కుటుంబాలలో శుభకార్యాలు చేయడం కానీ, పాల్గొనడం కానీ, లేదా వీళ్ళ కుటుంబాల్లోనే అధికమైన శుభకార్యాలు జరగడం కానీ, విందులు, వినోదాలు అన్నింట ఒక మాట చెప్పాలంటే కన్యా రాశి వారికి ఈ 3 మాసాలు కూడా 3 పువ్వులు 6 కాయల్లా
వీళ్ళ యొక్క జీవితం అనేది సాపిగా సాగుతుంది. చక్కగా ప్రతి విషయాలలోనూ అనుకున్న తడవే వెంటనే అమలు చేయడం కానీ అలాగే జరగడం కానీ ఎక్కువగా కలిసి వచ్చే అవకాశాలే ఉన్నాయి. అయితే ఇంకా కూడా మెరుగుపడడం కోసం ఈ రాశి వాళ్ళు, మన కన్యా రాశి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం, ఆయనకు పంచామృతాలతో అభిషేకం చేయడం కానీ ఇలాంటివి చేయండి. చక్కగా కలిసి వస్తుంది. అనుకున్న పని తొందరగానే నెరవేరుతుంది. స్థిరపడతారు కూడా. గృహయోగం కలుగుతుంది, వాహన యోగం కలుగుతుంది, అలాగే వస్తు యోగం కలుగుతుంది. అనేక విధాలు కూడా సుఖ సౌఖ్యాలు కలిగే అవకాశాలు కూడా ఈ కన్యా రాశి వారికి మెండుగా ఉన్నాయి. మనకు ప్రస్తుతం 2026 ఇంగ్లీష్ మయా క్యాలెండర్ ప్రకారంగా ఈ యొక్క ప్రారంభంలో గ్రహస్థితుల యొక్క ప్రభావాలు చూసుకుంటే మనకు 4 గ్రహాలు అంటే మకర రాశిలో సూర్యుడు, అలాగే కుజుడు, బుధుడు, శుక్రుడు, ఆ తదుపరి మరలా కుంభరాశిలోకి మారడం, అక్కడ గ్రహాలు కలిసి ఉండడం, అయితే వీళ్ళ ప్రభావం, తర్వాత రాహుకేతుల యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం వల్ల, ఇదే కాకుండా అపసవ్య కాలసర్ప దోష ప్రభావం అనేది కూడా ఏర్పడుతూ ఉండడం వల్ల ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొన్ని రాశుల వారికి కొన్ని ఒడిదుడుకులు అనేది ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం వల్ల అన్ని రాశుల వారికి కొద్ది రోజులు ఊపిరాడుతుంది, అంటే ఉపశమనం, ప్రశాంతత కలుగుతుంది. మళ్ళీ కొద్ది రోజులు ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్గా చూసుకుంటే గ్రహస్థితి ప్రభావం వల్ల అధికంగా భూమి కంపించే అవకాశాలు ఉన్నాయి. అంటే భూప్రకంపనలు కలిగే అవకాశం ఉంది. దీన్ని కూడా తీవ్ర స్థాయిలో ఏర్పడే అవకాశం ఉంది. అధిక భూకంప నమోదు జరిగే అవకాశం ఉంది. విదేశాలలో ఆస్తి నష్టాలు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. కానీ ఆర్థికపరమైనటువంటి తీవ్రమైన నష్టాలు జరగవు. స్వల్ప భూకంప నమోదాలు జరిగే అవకాశము ఉంది. ఎందుకంటే అధిక తీవ్రమైనటువంటి ఉష్ణ ప్రభావం వల్ల, అలాగే అపసవ్య కాలసర్పదోష ప్రభావం వల్ల ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశిలోకి గ్రహ సంచార ప్రభావాల వల్ల తీవ్రమైనటువంటి ఫైరింగ్ లాంటి నష్టాలు. ఫైరింగ్ అంటే ఇండ్లల్లోనే ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల కావచ్చు, గ్యాస్ ఫైర్ జరగడాలు కావచ్చు, ఇటువంటి వాటి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశము ఉంది. ప్రాణ నష్టాలు జరిగే అవకాశము ఉంది ఇండ్లలోనే. తర్వాత వాహన ప్రమాదాలు, తీవ్రమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ బైకులు ఫైర్ అయ్యే అవకాశం ఉంది. గ్యాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పేలే అవకాశాలు, ప్రమాదాలు ఉన్నాయి. అలాగే అధికమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. యాక్సిడెంట్లు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా రైలు ప్రమాదాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే, అలాగే రైల్లోనే ఫైరింగ్ జరిగే అవకాశాలు ఆల్రెడీ ముందుగానే చెప్పే ఉన్నాను కొన్ని ఛానల్స్లో కూడా. అలాగే దీంతోపాటు అంతరిక్షంలోనే విమానాలలో కూడా ఫైరింగ్ జరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా చెప్పాలంటే మన భారతదేశంలోనే ఈ 3 మాసాల్లోనే కూడా ఇటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో భూకంపాలు నమోదయ్యి కాస్త సునామీలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఒకవేళ సునామీ వచ్చినా రాకపోయినా కూడా భూగర్భంలో కొంత వరకు నష్టాలు జరిగే అవకాశం ఉంది. అంటే ఓడరేవులకు సంబంధించినటువంటి ప్రమాదాలు, సముద్ర గర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదాలు, ఇవి తీవ్రమైనటువంటి, లేదా ఓడరేవుల్లో ఫైరింగ్ జరిగేటువంటి సమస్యలు, అధికంగా ఫైర్ జరిగే సమస్యలు అనేటివి
ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే అడవులు అరణ్యాలలో కూడా అధిక శాతం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దట్టమైనటువంటి అరణ్యాలలో కారు చిచ్చు ఏర్పడే అవకాశం ఉంది. అంటే అడవులు దగ్ధమయ్యే అవకాశం ఉంది. దానివల్ల అధిక ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మూగజీవాలు ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. వృక్షాలకు కూడా అధిక నష్టపోయే అవకాశము ఉంది. కాబట్టి ప్రతి విషయాలలో కూడా ఎక్కువ శాతం చాలా జాగ్రత్తగా నడుచుకోవడం, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించడం, తెలివిగా ప్రవర్తించడం, దీంతోపాటు కుటుంబ యొక్క సౌఖ్యం కోసం వాళ్ళు అభివృద్ధి చెందడానికి, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందడానికి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం నష్టాలు జరగకుండా కొంతమేర తప్పించుకోవడానికి వీలైనంత వరకు ఉన్నవాళ్ళైతే హోమాలు, జపాలు, తపాలు జరిపించండి. లేని వాళ్ళు నిత్యం దైవ దర్శనంతో మీరు మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. ఇది ముఖ్యమైనటువంటి సలహా. ఎందుకంటే మనము ప్రాణాన్ని కోల్పోవడం కన్నా చిన్న గాయంతో బయటపడడం మన కుటుంబానికి మేలు కలుగుతుంది. అంటే ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతకచ్చు అన్న సామెత కింద, బతికుంటే బలిసాగు తిని బతకచ్చు అన్న సామెత కింద మనం బాగుంటే ఏదైనా చేయగలం. కాబట్టి మనము బాగుండడం కోసం ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ఆ చేతులు కాలకుండానే మనం జాగ్రత్త పడడం వల్ల మనము బాగుంటాం. మన కుటుంబం మనల్ని నమ్ముకొని ఉంది కాబట్టి మన కుటుంబానికి మనము అండదండగా ఉంటాం. అలాగే కుటుంబం అంతా కూడా సంతోషంగా సౌఖ్యంగా ఉంటుంది. మనము బాగుంటాం, సమాజం బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ గడ్డు కాలాలకు అంతవరకు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రారంభంలో తర్వాత గురువు రాజుగా సంచరించబోతున్నాడు. కాబట్టి మళ్ళీ అన్నీ కూడా మారే అవకాశం ఉంది, మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం బాగలేదు. రాజకీయ నాయకుల విషయాల్లోనూ పెను మార్పులు, సంచలనాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా అధిక ఉష్ణం వల్ల జ్వరపీడితులుగా అయ్యే అవకాశము ఉంది. అలాగే కడుపుకు సంబంధించి, తలకు సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అధిక వాహన ప్రమాదాలు, అధిక గ్యాసు సంబంధించినవి, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి, అగ్ని ఫైర్ సంబంధించినటువంటి అధిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటినీ కూడా మనము తప్పించుకు తిరుగువాడు దన్నేడు సుమి అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. సుఖంగా సౌఖ్యంగా జీవించండి. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. సర్వే జన సుఖినో భవంతు.